భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. దేవుని సన్నిధి అంటే భయము లేని వారికి దేవుని సన్నిధి అంటే అంత ఇంపార్టెంట్ ఏమనిపించదు. రైట్ అన్నట్టు. అమ్మో ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అమ్మో బడికి వెళ్ళిపోవాలి, అబ్బో ఆఫీస్కి వెళ్ళే ముందు బడికి వెళ్ళే ముందు ఆ యుద్ధం చూడాలి. పిల్లలున్న కుటుంబాల్లో ఉదయం 7 నుంచి 8 ఒకసారి వాతావరణం వీడియో తీయండి. యుద్ధం అది. కొడుకుతో యుద్ధం, కూతురుతో యుద్ధం, తల్లికి పిల్లలకు మహా సంగ్రామం అది. వాళ్ళు ఎవరు? ఆమె ఆయుధాలు ఏంటి? జగ్గులో నీళ్లు. అది ముఖాన నీళ్లు కొట్టినా పంపాలి. ఎందుకు వెళ్ళాలి? మరి టైంకి వెళ్ళకపోతే కష్టం. ఫింగర్ ప్రింట్. తెలియకుండానే బడి అంటే ఒక భయం, వెళ్ళాలి. కాలేజ్ అంటే ఒక భయం, వెళ్ళాలి. ఎగ్జామ్ అంటే ఒక భయం, వెళ్ళాలి. ఆఫీస్ అంటే ఒక భయం, వెళ్ళాలి. దేవుని సన్నిధి వెళ్ళకపోయినా పర్లేదు. అంటే కనీసం మనము బడికిచ్చేంత ప్రాధాన్యత కూడా దేనికి ఇస్తూ ఉండం? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి మనము ప్రాధాన్యత ఇవ్వకపోతే అది దేనికి సూచన? భక్తిహీనత. వెళ్ళినా పర్లేదు, వెళ్ళకున్నా పర్లేదు. మన పిల్లల్ని బడికి పంపినా పర్లేదు, పంపకపోయినా పర్లేదు. అది కూడా అప్లై చేద్దాం. అక్కడ ఉద్యోగానికి వెళ్ళినా పర్లేదు, వెళ్ళకున్నా పర్లేదు. అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇది దేవుని సన్నిధికి వచ్చేసరికి ఉదాసీనత కనబడుతుంటుంది. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. వాస్తవానికి భక్తులు దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు.